1 month వరకు ఈ మెడిసిన్స్ వాడు. అలాగే డాక్టర్. ఆ మొబైల్ ఇటీ. వన్ మంత్ వరకు ఈ మొబైల్ వాడు. అలాగే డాక్టర్. కొత్త మొబైల్ కొనకు. 1 month తర్వాత ఈ మొబైల్ ఇచ్చి నీ స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళు. అలాగే డాక్టర్. ఓకే? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావాలండి. డాక్టర్ గారి అపాయింట్మెంట్ 2 months వరకు లేదండి. 2 months తర్వాత బుక్ చేయమంటారా? చెప్పండి. 2 months? అంతలో మా వాడు ఏమవుతాడో ఏమో. మీరు ఎలాగైనా డాక్టర్ గారి అపాయింట్మెంట్ దొరికేలా చూడాలండి. అయ్యో వద్దండి. గుడ్ మార్నింగ్ సార్, నేను వెంకటరమణని. చెప్పయా వెంకటరమణ, ఏంటి సంగతి? అది సార్, డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావాలి. ఒకసారి మీరు చెప్తే. డాక్టర్లకు యాక్టర్లకు ఎందుకయ్యా రికమెండేషన్లు? సార్ మా అబ్బాయి కోసం. మీ అబ్బాయి కోసమా? అవును సార్. సరే చెప్తాలేవయ్యా, డాక్టర్ నెంబర్ మెసేజ్ చెయ్యి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే నేను మెసేజ్ పెడతాను సార్. హలో, హూ ఇస్ దిస్? మొబైల్ ఫోన్ మినిస్టర్ మాట్లాడుతున్నా. ఎస్ సార్, చెప్పండి. మా వాడికి అపాయింట్మెంట్ అంటే ఇవ్వయ్యా. సార్ యాక్చువల్లీ ఐఎమ్ టూ బిజీ సార్. కానీ మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సతీష్, బయట వెంకటరమణ అని ఒక అతను వచ్చాడు, అతని పిలు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మినిస్టర్ గారు కాల్ చేశారు, మీరేనా వెంకటరమణ? అవును డాక్టర్ గారు. రండి కూర్చోండి. ఎవరికి ప్రాబ్లం? మీకేనా? నాకు కాదు డాక్టర్, మా అబ్బాయికి. ఏమైంది? ప్రతి చిన్న విషయానికి సెల్ఫీలు తీసుకోవడం, పోస్ట్ చేయడం. 6 months బ్యాక్ అనుకుంటా ఒకరోజు. ఆ చేతికి ఏమైందిరా? అంతా నీ వల్ల నాన్న. 2 days నుంచి అడుగుతున్నాను సెల్ఫీ స్టిక్ కొనియమని. అదుంటే నా చేయి ఇలా ఫ్రాక్చర్ అయి ఉండేది కాదు. మా నాన్న సెల్ఫీ స్టిక్ కొనినందుకే నా చేయి ఫ్రాక్చర్ అయింది. లాస్ట్ ఇయర్ నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు మా వాడు అక్కడే ఉన్నాడు. అక్కడ అందరూ ప్రాణాలు పోయి బాధపడుతుంటే మా వాడు సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేశాడు. అది కాకుండా ఇంకేమైనా జరిగిందా? ఒకరోజు రోడ్డు మీద హీరోయిన్కి కార్ యాక్సిడెంట్ అయ్యి టెన్షన్లో ఉంటే మా వాడు హీరోయిన్తో సెల్ఫీ కోసం చాలా ప్రాబ్లం క్రియేట్ చేశాడు. 2 days బ్యాక్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ కాలిపోతుంటే ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేయాల్సింది పోయి దాని ముందు నుంచొని సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేసినాడు డాక్టర్. మీ అబ్బాయిని తీసుకొచ్చారా? లేదు డాక్టర్, మీ అపాయింట్మెంట్ కోసం వచ్చినాను. రేపు నైట్ 11 o'clock తీసుకురండి. అంత నైట్లోనా డాక్టర్? అంత నైట్లోనే. మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను. సారీ డాక్టర్, నైట్ 11 o'clock కల్లా తీసుకొస్తా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే నిద్రలేచాను. నేను నా బ్రూ కాఫీ. నా బర్త్డేకి మా అక్క గిఫ్ట్ ఇచ్చిన షర్ట్. మా అమ్మ ఈరోజు కూడా దోశ చేసింది. సెల్ఫీ విత్ కుల్ఫీ. రారా డాక్టర్ గారు, మా అబ్బాయి. కూర్చోండి. వాట్స్ యువర్ నేమ్? కార్తిక్ సార్. వాట్ ఆర్ యూ డూయింగ్? బీటెక్, స్పెషలైజేషన్ ఇన్ మెసేజ్ అప్లికేషన్స్. ఈ కోర్సు ఎందుకు చేయాలనుకున్నావు? నానా ఇలా చూడు.
కార్తీక్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వన్ సెల్ఫీ. నేను సెల్ఫీ డాక్టర్. కార్తీక్, నీ మొబైల్ ఇటివు. డాక్టర్, మై మొబైల్. కార్తీక్, నువ్వు బయట వెయిట్ చేయి. డాక్టర్, మా వాడికి ఏమైంది? మీ అబ్బాయికి సెల్ఫీ సిండ్రోమ్ అనే ఒక కొత్త రకం డిసీజ్ వచ్చింది. ఈ సెల్ఫీ సిండ్రోమ్ గురించి హెచ్ఐవి కంటే ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు. మీ అబ్బాయిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 2 months అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో పెట్టాలి. మీరు ఫీల్ కాకండి, సాధ్యమైనంత వరకు నయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇంకొంచెం దగ్గరికి. మై సెల్ఫీ స్టిక్ ఇస్ బ్రోకెన్. మొబైల్. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఒక్కసారి మొబైల్ ఇస్తారా? ఒక్క సెల్ఫీ దిగుతాను డాక్టర్. నీకు ముందే చెప్పాగా వారానికి ఒక్కసారని. ఒక్కసారి డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ఒక్కసారి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. నీకు ముందే చెప్పా వారానికి ఒక్కసారని. ప్లీజ్ డాక్టర్, నాకు సెల్ఫీ కావాలి. ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి ప్లీజ్ డాక్టర్. ఒక్క సెల్ఫీ దిగుతాను డాక్టర్ ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఒక్క సెల్ఫీ డాక్టర్. డాక్టర్, నేను నా పిచ్చి డాక్టర్. డాక్టర్, ఇంకో సెల్ఫీ త్వరగా తీసుకొని ఇచ్చేసాయి. ప్రతి చిన్న విషయానికి, అనవసరమైన సందర్భానికి సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం, ఎన్ని లైక్స్ వచ్చాయో, ఎన్ని కామెంట్స్ వచ్చాయో చెక్ చేసుకోవడం, నెగిటివ్గా కామెంట్స్ వస్తే బాధపడటం, ఎక్కువ సమయాన్ని ఇలా వృధాపరుచుకోవడం ఒక భయంకరమైన సిండ్రోమ్గా మారింది. సెల్ఫీ తీసుకోవద్దని మేము అనడం లేదు, సెల్ఫీ కోసమని ప్రాణాల మీదకు మాత్రం తెచ్చుకోవద్దు. బాధాకరమైన సందర్భాల్లో సెల్ఫీ తీసుకోవడం నిజంగా విచారించదగ్గ విషయం. మీరు పోస్ట్ చేసిన సెల్ఫీ సమాజానికి ఉపయోగపడేదిగా ఉంటే నిజంగా హర్షించదగినది. బీ కేర్ఫుల్.